మరణము ప్రతి ఒక్కరికి సాధారణంగా జరిగేదే. పుట్టిన ప్రతి ఒక్కరం చనిపోవాలి, కానీ ఆ మరణం అనేది ఈజీగా వస్తే బాగుండు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. శ్రమలు పొందిన తర్వాత వ్యాధులతో మరణించడం కంటే, హాస్పిటల్లో ఉండి శరీరానికి అంతా సూదులు పొడిపించుకొని భయంకరమైన ట్రీట్మెంట్స్ తీసుకొని ఆ తర్వాత మరణించడం కంటే ఏదో అలా నిద్రలో చనిపోతే ఎంత బాగుండు. చాలామంది నాకు తెలుసు, ఒక మంచి మరణం మాకు రావాలని ప్రార్థన చేయమ్మా అని పెద్ద వయసు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఎవరిని కష్టపెట్టకుండా వెళ్ళిపోవాలి, ఒక మంచి మరణం నడుస్తూ వెళ్ళిపోవాలి, పడకలో పడకూడదు, లేకపోతే నిద్రపోతున్నప్పుడు మరణించాలని అలా కోరుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం అత్యంత క్రూరాతి క్రూరమైన మరణం. చెప్పాలంటే కొన్ని గంటల పాటు ఆయన దేహము చాలా శ్రమ పెట్టబడిందని. హీ హెస్ సఫర్డ్ ద మోస్ట్. ప్రపంచంలో ఉన్నవారందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన ఆ సఫరింగ్, ఆ శ్రమ మాటలతో ఖచ్చితంగా వర్ణించలేం.